ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు అబ్రహాము గారి ద్వారా ఇజ్రాయిలుకు కలిగిన శాపం గురించి మనం ధ్యానం చేద్దాం. అబ్రహాము గారు ఊరిన ప్రాంతంలో దేవుడు పిలిచిన తోడనే సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరి వచ్చిన అబ్రహాము గారు, దేవాతి దేవుడు అబ్రహాము నాకు స్నేహితుడు, నిందారహితుడు, నీతిమంతుడని పేర్కొన్న అబ్రహాము గారు భూమి మీద వీరుల విశ్వాసాన్ని అంతటిని కూడా ఒక గుట్టగా వేస్తే ఆ గుట్ట శిఖరమున నిలబడగలిగిన యోగ్యత కలిగిన అబ్రహాము గారు, దేవుడు దేనికి శిల్పికు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన పట్టణం వరకు ఎదురు చూస్తున్నానన్న అబ్రహాము గారు, మెలికిసెదెకు మహారాజు షాలే మహారాజు ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో అతనికి దశంభాగం ఇచ్చిన ఘన చరిత్ర కలిగిన అబ్రహాము గారి జీవితంలో అబ్రహాము గారు 20 సంవత్సరాల నిరీక్షణ కలిగి ఎదురు చూచిన గొప్ప ఘనుడైనటువంటి అబ్రహాము గారి జీవితంలో ఆయన ఒక తప్పు వలన ఇజ్రాయిల్కి తన తర్వాత సంతానానికి తీసుకొచ్చిన గొప్ప శాపం మనం చూద్దాం ఈ రాత్రికాలం. ఆదికాండం 15 మొదటి వచనంలో దేవుని వాక్కు అబ్రహాము గారి దగ్గరికి వచ్చి, అబ్రహామా, నువ్వు భయపడమాకు, నీకు బహుమానం అత్యధికమనగానే, అయ్యా ఎంత ఇచ్చినా దాన్ని అనుభవించుటకు నా దమస్కు వాడిని ఎలియాజరే కదా అని అంటే, అబ్రహాము నువ్వు బయటికి రమ్మన్నప్పుడు బయటికి ఎప్పుడైతే వచ్చాడో ఆకాశ నక్షత్రాలను చూడమంటే చూశానయ్యా అంటే, అంత సంతానం ఇస్తా అన్నాడు. అది నాకు ఎలాగూ తెలిసింది ప్రభు అంటే, అబ్రహామా, నీవు 15:9 3 పెయ్యను, 3 మేకను, 3 పొట్టేలను, ఒక తెల్లగొవ్వను, ఒక పావుర పిల్లను నా ఎద్దుకు తెమ్మని ఎప్పుడైతే ప్రభువు చెప్పాడో, అబ్రహాము గారు వాటిని తీసుకుని ప్రభువు చెప్పిన చోటకు వచ్చి అక్కడ 3 పెయ్యను, 3 మేకను, 3 పొట్టేలను 2 ఖండాలుగా వాటిని విభాగించి వాటిని బలిచ్చి వాటి దగ్గర కూర్చున్నాడు. ఎప్పుడైతే కూర్చున్నాడో అబ్రహాము గారికి గాఢ నిద్ర ఎప్పుడైతే వచ్చిందో, అబ్రహాము గారు నిద్రలో ఉండగా ఆకాశం నుండి గెర్దలు వచ్చి ఆ కళేబరం మీద వాలినవని మనం లేఖనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ కళేబరం మీద వాలినయో, ఇంకా దేవుడు అర్పించబడిన బలిని కూడా సంపూర్ణంగా అర్పించక, ఇంకా ఆ పావురమును ఆ గువ్వను కూడా బలి ఇవ్వకుండా, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్నది ఆ పావురములను బలి ఇచ్చి అది దేవునికి ఇంపైన సువాసన కలిగిన బలి. బైబిల్ గ్రంథములు శ్రేష్టమైన బలులు ఉన్నాయి. ఒకటి దహన బలి, 2 నైవేద్య బలి, 3 సమాధాన బలి, అపరాధ పరిహార్థ బలులు, నైవేద్య బలు, ఎన్నో 5 శ్రేష్టమైన 5 రకాల బలుల్లో సువాసన భరితమైన ఇంపైన బలి. ఆ బలి ఎప్పుడైతే ఆ పావురమును వధించి ఆ బలిపీఠము దహిస్తారో అది సువాసన భరితమైన ఇంపైన బలిగా దేవుడు అంగీకరిస్తాడు. ఎప్పుడైతే అబ్రహాము గారు ఆ బలిని సంపూర్ణం చేయకుండా, ఎందుకంటే దేవునికి అర్పించున్నది నైవేద్యం, దాన్ని మనం రుచి చూడటానికి కానీ దాన్ని మనం వాసన చూడటానికి కానీ వీలు లేదు కనుక అది పరిశుద్ధమైన దేవునికి అర్పించినది కనుక అది అర్పణ సంపూర్ణమయ్యే వరకు కూడా దాన్ని జాగ్రత్తగా భద్రం చేయవలసిన అబ్రహాము గారు ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్ళాడో, బైబిల్ గ్రంథంలో అనేక మంది గాఢ నిద్రపోవటం వల్ల ఎంతో ప్రమాద స్థితులకు, వరబలశాలి సంసోను, 1000 ఏనుగుల బలం కలిగిన సంసోను, 20 సంవత్సరాలు న్యాయపతిగిన సంసోను దెలీలా చెంత చేరి ఆమె ఒడిలో నిద్రపోయి ఆ ఆత్మ ఎలాగూ వస్తుందో ఎలాగూ పోతుందో అని దెలీలా అడిగితే, ఒకసారి నిర్వంజసవులతో కట్టేయమన్నాడు, పనిలో పెట్టిన కొత్త తాళతో కట్టేయమన్నాడు, తన జడను 7 జడలుగా అల్లి భూమిని దిగ్గొట్టమంటే ఇవన్నీ చేసిన దెలీలా తన ఆత్మ ఎలాగూ పోతుందో కూడా చెబితే అలాగూ చేస్తుందన్న జ్ఞానము లేనివాడై మొత్తుడై గాఢ నిద్రలో ఉండగా దెలీలా ఆ క్షవరమును చేసేసి ఆయన్ని గాదోను దేవాలయం బలిపశువుగా వేలాడదీసింది. యోనా చేప గడుపులో నిద్రపోతుంటే భక్తిపరుడు, యథార్థవంతుడు, దేవునిలో భయభక్తులు కలిగి దేవుని స్వరం వెలిగిన యోనా అని అంటున్నారు ఆ పడవలోని వారు. ఓయి నిద్రపోతా, ప్రభు గెత్సేమనే వనములో పట్టబడబోతున్నప్పుడు పేతురు యోహానుతో అన్నారు, మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి.
ఆయన మరలా ప్రార్థన ఇచ్చి మరలా తిరిగి వస్తే పేతురు యోహాను గారు నిద్రపోతున్న మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ఒక్క గడియన్న మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? సహోదరి సహోదరుడా, ఐతికని యవనస్తుడు 3 అంతస్తులో పేతురు గారు బోధ చెబుతూ ఉంటే అక్కడి నుండి పడి చనిపోయాడు. ఈరోజు మనము కూడా నిద్రలో ఉంటే యజమానుడు నిద్రపోతూ ఉండగా అపవాది వచ్చి ఆ గోధుమల మధ్య గురుగులు నాటి వెళ్ళింది. నిద్ర మనము ఎక్కడ నిద్రపోవాలి అక్కడ నిద్రపోవాలి. దేవునికి మొర్రపెట్టచ్చు, దేవునికి ప్రార్థన చేసే చోట మనం నిద్రపోవడానికి వీల్లేదు. మౌనముగా కనిపెట్ట, అది సన్నిధి అనుభవం. కనిపెట్టడం అంటే నిద్రపోవటం కాదు, ప్రార్థనలో మౌనముగా ఉండి ధ్యానించటం. దేవుడు ఏం మాట్లాడతాడా, అది సన్నిధి అనుభవం. ఆ ప్రార్థన ఎంతసేపు అయితే చేస్తాం అంతసేపు కనిపెట్టే అనుభవం ప్రతి విశ్వాసకు ఉండాలి. మనం చెప్పిన దానికి దేవుడు ఏ జవాబిస్తాడో అనేది కనిపెట్టే అనుభవం. అబ్రహాము గారు ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్ళాడో కట్టిక చీకటి ఆయన మీద కమ్ముకొనగా అప్పుడు దేవాతి దేవుడు వచ్చి ఆశీర్వదిస్తాన్న దేవాతి దేవుడు, మేలు అత్యధికమవుతున్న దేవాతి దేవుడు అబ్రహాము గారితో అంటున్నాడు, అబ్రహామా ఇదిగో 15 వచనములో ఇదిగో నీ జనులు నీ వారు 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు, వారికి దాసులగుదురు. ఇక్కడ 12, 13, 14 వచనం చూసుకున్నట్లయితే ఇదిగో అప్పుడు అబ్రహాము గారు దీవించవలసిన దేవుడు అబ్రహాము గారికి శాపాన్ని ఇచ్చాడు. అబ్రహామా ఇదిగో నీ తర్వాత తరం వారు ఎరుగని దేశంలో బానిసగా కొనుక్కోబడతారు. అక్కడ 4 తరాల పాటు 400 సంవత్సరాలు. ఈ రోజున తరం అంటే మనం ఒక 30-40 సంవత్సరాలకు ఉంటాం, కానీ ఆనాటి కాలం మనుషుల ఆయుష్కాలం 175 సంవత్సరాలు అబ్రహాం గారు బ్రతికారు. ఇస్సాక్ గారు 180 సంవత్సరాలు బ్రతికారు. అట్లా దాదాపు 180, 190, 200 సంవత్సరాలు బ్రతుకుతున్న కాలంలో ప్రభు ఉంటున్నాడు. 4 తరాలంటే దాదాపుగా 500 పైచిలుకు సంవత్సరాలు ఇజ్రాయిల్ బానిసలుగా 500 సంవత్సరాల క్రితమే దేవుడు అబ్రహాం గారు, అబ్రహామా ఇదిగో నీవు మంచి వృద్ధాప్యములో నువ్వు చక్కగా నెమ్మది కలిగిన వాడు మృతి చెందుతావు, కానీ ఇదిగో ఈ రోజున దీవించవలసిన దేవుని నోట శాపాన్ని అబ్రహాము గారు కొని తెచ్చుకున్నాడు. అబ్రహాము గారు మరి ఆ రోజున బ్రతిమిలాడితే గోజాడితే మరి దేవుడు ఆ రోజు ఆ శాపాన్ని తీసివేసేవాడేమో, కానీ ఎప్పుడైతే అబ్రహాము గారి అపరాధం వలన ఎప్పుడైతే ఆ శాపం ఇజ్రాయేలుకు వచ్చిందో, తన తర్వాత తరం వచ్చిందో, దేవుడు అగ్ని రూపంలో అక్కడి నుంచి నెమ్మడమైన స్వరముతో, ప్రేమ కలిగిన స్వరంతో మాట్లాడిన దేవాతి దేవుడు అక్కడ ఆ ఖండనము చేయబడిన ఆ పశువుల మధ్యలో నుంచి ఇర్మియా గ్రంథము 34:18-19 చూసినట్లయితే ఆ ఖండన చేయబడిన పశువుల మధ్యలో నుంచి ఎవరైతే దాడతారో అది గంభీరమైన నిబంధన, అది భంగము కాని నిబంధన, తప్పక నెరవేరే నిబంధన. బైబిల్ గ్రంథములో యేసయ్య కూడా తన రక్తము చేత నిబంధన చేశారు. అది క్రొత్త నిబంధన రక్తము. అబ్రహాము తన దాసుని ఎలియాజరుతో నిబంధన చేసి తన తొడ కింద చేయి పెట్టించి నిబంధన చేయించుకున్నాడు. అదేవిధముగా మోషే గారు కూడా ఇజ్రాయిలుతో నిబంధన చేయించాడు. దేవుని ధర్మశాస్త్ర గ్రంథములన్నీ చదివి ఒక పశువును వధించి ఆ రక్తాన్ని జనుల మీద ప్రోక్షించి బలిపీఠం మీద ప్రోక్షించి ఇది నా నిబంధన రక్తం అన్నాడు. ఇంద్రధనుసును ప్రభు ఆకాశంలో ఉంచి ఇది భూమికి నాకు మధ్య నిబంధన అన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే సున్నతి కూడా ఇజ్రాయేల్కి నిత్య నిబంధనగా ఉన్నది. ఇంకోటి ద్వితీయోపదేశ 2వ దినవృత్తాంతాల గ్రంథం 13:5 వచనములో భంగము కాజాలని నిబంధన. బైబిల్ గ్రంథంలో 7 నిబంధనలు ఉన్నవి. దేవుడు అబ్రహాము గారితో గంభీరమైన నిబంధన, శాపానికి సాదృశ్యంగా ఉన్న నిబంధన. దేవాతి దేవుడు మన్నించగలిగిన దేవుడు, క్షమించగలిగిన దేవుడు. ఆ రోజు అబ్రహాము గారి అవిధేయత వలన అబ్రహాము గారి ఖండన చేసిన ఆ పశువుల మధ్యలో నుంచి మనం 17వ వచనం చూసినట్లయితే ఆయన రాజుకున్న పొయ్యను అగ్ని జ్వాల రూపములో ఆ ఖండన చేయబడిన ఆ బలి పశువుల మధ్యలో నుంచి దాటి వెళ్ళి ఆ నిబంధనను స్థిరపరిచాడు. సహోదరి సహోదరుడు, దేవుడికి చేసే ఏ కార్యమైనను అశ్రద్ధగా చేయటానికి వీల్లేదు. మనకు శక్తి కొలది, సామర్థ్యము కొలది జాగ్రత్తగా మనం చేయగలిగితే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. సమస్తాన్ని వదిలి వచ్చిన అబ్రహాము గారే మరి ఒక చిన్న తప్పు వల్ల శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. మరి ఆ భక్తుల్ని ఎంచడానికి మనం ఎట్టి యోగ్యత లేని వారము
లేనివారము కనుక ఆ భక్తుల పేరు ఉచ్చాటన చేయుటకు కూడా మనకి అర్హత లేదు. కానీ వారి జీవితాల్లో జరిగిన ఆ చిన్న తప్పు ద్వారా మనం ఒక గొప్ప గుణపాఠం నేర్చుకోవటానికి దేవుడు దాన్ని సాదృశ్యంగా ఉంచి ఉన్నాడు. ఈరోజు దేవుని విషయంలో మరి ఎన్ని తప్పులు చేస్తున్నాము. ప్రార్థించే సమయంలో నిద్రపోతున్నాం, పాటలు పాడే సమయంలో మౌనముగా ఉంటున్నాం, స్తుతి ఆరాధన చేసేటప్పుడు ఒక బొమ్మ వలె నుంచి ఉంటున్నాం. దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వక, దేవునికి చేయవలసిన ప్రార్థన చేయక మనం ఎలాగూ దారి తప్పిపోతున్నామో. ఒక్క మాటతోనే మోషే గారికి కానాను దూరం అవ్వలేదా? ఒక్క మాటతోనే ఎన్నో భక్తులు పోగొట్టుకున్నారు పిల్లారా. ఈరోజు ఒక్క మాట మనను దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. అననీయ సఫీరాలు మేము అమ్మింది ఇంతకే అన్న ఒక్క మాట, నేను ఎరగను అన్న యోధా ఇస్కరియోతు మాట, గెహాజీ అంటున్నాడు, నేను నీ దాసు, నేను ఎక్కడి నుండి వెళ్ళలేదని ఒక్క మాట, నేను దొంగిలించలేదని నాకాను మాట వారికి ఎంత శాపాన్ని తెచ్చిపెట్టిందో ఈరోజు గమనించండి. ఒక్క మాటేగా అనుకోక, ఒక చిన్న పనేగా, ఒక చిన్న తప్పేగా అనుకోక, దేవుని యొక్క మనం చేసే ప్రతి శ్రద్ధ భయభక్తులతో చేస్తే మనల్ని బట్టి, దావీదుని బట్టి తరతరాలకు సింహాసనం స్థిరపరిచిన దేవుడు మనల్ని బట్టి మన కుటుంబాన్ని తరతరాలు దీవిస్తాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృపగలిగిన గొప్ప దేవుడా, జీవాధిపతి, ఆనాడు అబ్రహాము గారు చేసిన ఆ ఒక చిన్న పొరపాటు వలన అయ్యా, బలి ఇవ్వవలసిన వాటిని బలి ఇవ్వకుండా, బలి ఇచ్చిన వాటిని ప్రభు వచ్చే వరకు కాపు కాయకుండా ఉండుట వలన, ఆకాశ పక్షులు వచ్చి వాటి మీద వాలుట వలన ప్రభు యొక్క కోపం అబ్రహాము గారి మీద రగులుకొని 400 సంవత్సరాలు నీ తరమున వారందరూ కూడా బానిసగా వెళ్ళిపోతారన్న మాట తండ్రి. ఒక చిన్న పొరపాటు మరి మా జీవితాల్లో మరి ఆ భక్తులతో పోల్చి మరి మేము నిత్యము ఎన్ని పొరపాటు చేస్తున్నామో, ఎన్ని అపరాధములు చేస్తున్నామో తండ్రి. అయ్యా, నువ్వు కృప కలిగిన దేవుడు గనక, జాలి కలిగిన దేవుడు గనక, నీ కృపావాత్సల్యమును బట్టి తండ్రి నీకు వందన. మా దోషములను, మా అతిక్రమణను మన్నించి నీ సాక్షులు నిలబడే భాగ్యం, నీకు సరిపోయే జీవితాన్ని నీ కొరకు అయ్యా నీ చాట్లో చెరగబడినప్పుడు తండ్రి నీకు వందనాలను ఆయన నీ ఎదుట నిలబడటం నీకు ఇష్టం పుట్టించే వారికి నువ్వు ఉండుటకు సహాయం దయచేసి అటు యొక్క స్థితిని మా అందరికీ దయచేయమని యేసయ్య పుణ్యనామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.